డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో శ్రీ నూకాంబిక అమ్మవారి గుప్త నవరాత్రుల్లో భాగంగా భక్తులకు శాకంబరిగా దర్శనమిచ్చారు. బుధవారం ఆషాఢ శుద్ధ చవితితో కూడిన పంచమి రోజు శ్రీ నూకాంబిక అమ్మవారిని 108 కిలోల వివిధ రకాల కూరగాయలతో శాకంబరిగా భక్తులు అలంకరించారు. ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పెద్దింటి మణిశర్మ మాట్లాడుతూ దుర్గా మహాసురుడు అనే రాక్షసుడు భూమిని ఆక్రమించి ఇక్కడ యజ్ఞ యాగాది క్రతువులు జరగకుండా అడ్డుకోవటంతో కరువు సంభవించింది. అప్పుడు మునులు ప్రార్థనతో అమ్మవారు సీతాక్షి దేవిగా అవతరించి వానలు కురిపించారు. అలాగే జీవుల ఆకలి బాధలు తీర్చడానికి శాకములు ప్రసాదించారు. దాంతో ప్రజల ఆకలి బాధ తీరింది. అప్పటి నుంచి అమ్మవారిని ఆషాఢ మాసంలో శాకంబరి దేవిగా అలంకరించి పూజించడం ఆనవాయితీగా వస్తోంది అని తెలిపారు. అధిక సంఖ్యలోని భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మొదలుగా అమ్మవారి యొక్క శ్లోకాలు ప్రారంభం చేసుకుని ఆ శ్లోకాలు నిరంతరం శ్లోకాలు ఉన్నాయి, నిరంతరం పారాయణ చేసుకునేటువంటి శ్లోకాలు ఉన్నాయి చెప్పుకుంటూ అలా కొనసాగించాలనేటువంటి సంకల్పం. ఆహార పౌర్ణమి పూర్తయిన తర్వాత ఆహార పాఠ్యం కానీ ఆహార పంచమి కానీ ప్రారంభం చేస్తాం. తెలుగు అందరికీ శ్రీ చింతలూరు గ్రామంలో వేయించేసినటువంటి నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం గత 3 ఏళ్ల పాటుగా ఈ యొక్క శాకంబరి అలంకారం చేసుకుని ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వారాహి నవరాత్రులను పురస్కరించుకుని ఈ యొక్క శాకంబరి దేవి యొక్క అర్చనాది కార్యక్రమాలు దేవస్థానం వారు అలాగే ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్క భక్తుల సహాయ సహకారాలతో ఈ యొక్క పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆషాఢ మాసంలో చాలా విశిష్టమైనటువంటిది ఈ యొక్క శాకంబరి అలంకారం, అలాగే ఆ యొక్క అవతారం. దేవతలందరికీ కూడా ఆహారం అంతా కూడా లేనటువంటి సమయంలో, దేవతలు చెక్కి శల్యమైపోయినటువంటి సమయంలో అమ్మవారు 100 రూపాయలుగా ఆవిర్భావం చెంది 100 రకాలైనటువంటి పదార్థాలతోటి దేవతలందరికీ కూడా భోజనం అన్నపానీయం అన్నీ కూడా పెట్టేటప్పటికీ దేవతలందరూ కూడా అమ్మవారిని శాకంబరి అని స్తుతించడం ద్వారా ఈ యొక్క అమ్మవారి యొక్క అవతారం అనేటువంటి ఉద్భవించింది. ఆషాఢ శుద్ధ దశమి నాడు ఈ యొక్క అమ్మవారి యొక్క ఆవిర్భావం జరిగింది. దానిని పురస్కరించుకుని గత 3 ఏళ్లుగా ఈ యొక్క శాకంబరి అలంకారంతో మా యొక్క చింతలూరు గ్రామదేవత అయినటువంటి శ్రీ నూకాంబిక అమ్మవారికి వివిధ రకాలైనటువంటి కూరగాయలతోనూ పదార్థాలతోనూ అలంకారం చేసుకుని ఆడవారందరూ కూడా కుంకుమార్చనాది కార్యక్రమాలు చేసుకుని ఈ యొక్క భక్తి శ్రద్ధలతో గ్రామస్తుల సహాయ సహకారాలతోనూ ఆలయం వారితోనూ కలిసి ఈ యొక్క దేవాలయంలో ఈ కార్యక్రమం తలపెట్టడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా పశు పంటలు పాడి పిల్లలు అభివృద్ధి చెంది అమ్మవారి యొక్క అనుగ్రహం చేత సకల కార్యములు కూడా సిద్ధిస్తాయని చెప్పి శాస్త్రం ఉంది. ఆ శాస్త్రానువాక్యాన్ని అనుసరించి ఈ యొక్క దేవతా కార్యక్రమాన్ని అందరూ కూడా చేస్తూ ఉన్నాం. ఈ యొక్క అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేసుకున్నంత చేత వాళ్ళకు ఉన్నటువంటి విశిష్టమైనటువంటి దోషాలన్నీ కూడా నివృత్తి అయ్యి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి ఈ యొక్క పూజాది కార్యక్రమాన్ని అందరికీ కూడా అందజేసి ఈ పూజ యొక్క ఫలితాన్ని అందరికీ కూడా అందజేస్తున్నాం. శ్రీమాత్రే.